అందరికీ శనార్థులు. మెల్లగా ఈరోజు హైదరాబాద్కి చెల్లి శ్రీశైలం రోడ్ల హైవే మీద పోతా ఉంటే కొండరెడ్డిపల్లి అని వచ్చింది. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊరు కొండరెడ్డిపల్లి. అంటే ఈ ఊరికి సంబంధించి ఒక మంచి ముచ్చట ఉన్నది తెలుసా నీకంటే? ఊరికి సంబంధించిన మంచి ముచ్చట అంటే నేను పోయి చూసి రావద్దని బయలుదేరినా. ఇడికి రాగానే పెద్ద కమాన్ ఉన్నది చూడండి. సీఎం సార్ వాళ్ళ ఊరికి నేను ఎప్పుడు పోలే, ఒక్కసారి పోదామా అంటని పెద్ద రోడ్డు ఉన్నది, ఇది మెల్లగా దాటుకుంటూ పోతున్నా. సీఎం సార్ వాళ్ళ ఊరికి పోతున్నా అన్న సంతోషంతో పొద్దుగలనే బయలుదేరినా. పెద్ద కమాను కొడుతున్నారమ్మా. ఎంతైనా సీఎం సార్ వాళ్ళ ఊరు కదా, చూడండి చిన్న పెద్ద కమాను కట్టలేరు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ సొంతూరు స్వగ్రామము కొండరెడ్డిపల్లి. సార్ వాళ్ళ ఊరికి పోతున్నా. ఊర్లకు పోయినాక అసలు ముచ్చట చెప్తా. సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊర్లో ఒక స్పెషల్ ఉన్నది. అంటే ఏందో అనుకున్నా నేను. ఇగో రాగానే నాకు అర్థమైపోయింది ఏంటంటే మొత్తం సోలార్ పవర్ ఉంటుంది కదా. ఆ సోలార్ పవర్ ఊర్లోకి వచ్చుడు ఆలస్యం లేదు. మొత్తము పెద్ద పెద్ద స్తంభాలు పెట్టుకుంటారు కదా ఊర్లకు పోయేటప్పుడు, అన్నీ లైట్ల కోసం స్తంభాలు పెడతారు కదా. అగో సోలార్కి సంబంధించినటువంటి పలకలు పెట్టిండ్రు, సోలార్ పలకలు. ఓ మొత్తం ఊరంతా సోలార్ పలకలేనంట, ఊరంతా సోలార్ కరెంటే. వాళ్ళు కరెంటు వాడుకున్నాక కూడా మళ్ళీ మీదకించి కరెంటు అమ్ముకునే అంత సోలార్ పవర్ వస్తుందంట. నెలకు 5 లక్షల మీద సంపాదిస్తారంట మొత్తం ఊరోళ్ళందరూ కలిసి. వాళ్ళ కరెంటు వాళ్ళు కట్టుకున్నాక, అంటే వాళ్ళ కరెంటు వాళ్ళు కాల్చుకున్నాక కూడా మిగిలిన కరెంట్ అంతా అమ్ముకుంటూ 5 లక్షలు వస్తున్నాయి అంట నెలకు. ఇగో ఆ ఊర్లో అసలు సోలార్ పవర్ ఎట్లా పెట్టిండ్రు, ఈ పలకలన్నీ ఎట్లా బిగించిండ్రు, ఎంతమంది ఇండ్ల మీద ఉన్నది అన్నీ అరుచుకుందాం పండి. మొదలు యనమల నరసింహారెడ్డి భవనం అని గ్రామ పంచాయతీ కార్యాలయం కొండరెడ్డిపల్లి అని రాసి ఉన్నది. ఇదేమో గ్రామ పంచాయతీ భవనము. ఊళ్ళకి రాగానే గాంధీతాత బొమ్మ ఉన్నది, పేద బొమ్మ వేసిండ్రు మంచిగా. ఇలా పెట్టిండ్రు చెట్టు కింద గాంధీతాతను. అటెనుక లోపలికి పోతుంటే ఏమన్నా పెద్ద గుడి ఉన్నది, ముద్దుగా చాలా పెద్దగా ఉన్నది గుడి, ముద్దుగా ఉన్నది, మంచిగా అనిపిస్తున్నది చూస్తుంటే. అవతల బందికించి పోయి చూస్తామండి. యువతల బంధుకు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అంట, హనుమాన్ల గుడి. ఊళ్ళకి రాగానే ఇంత దూరం వచ్చినాం, స్వామికి దండం పెట్టుకొని వస్తాం పండి. ఈరోజు అసలే పంచమి. అయ్యో రామచంద్ర, అబ్బో ఎంత పెద్ద ధ్వజస్తంభమో. ఓహో ఒంటె, హనుమంతునికి ఒంటె వాహనం అంటారు కదా. ఏడ చూడం మనం చూడు. ఇది హనుమాన్ల గుడిలో కూడా ఒంటె వాహనం కనబడదు మనకు, కానీ హనుమంతునికి వాహనం ఒంటెనే అంటారు. ఇక ఒంటెని కూడా పెట్టిండ్రు ఈడ. యనమల రామచంద్రమ్మ నరసింహారెడ్డి గారుల ప్రథమ పుత్రుడు యనమల భూపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్మాణదాతలు యనమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రం మరియు సోదరి. ఇది వాళ్ళే కట్టించినట్టున్నారు. సార్ పేరు ఉన్నది ఈడ మంచిగా. యువతల బంధుకి ఏమన్నా చూద్దాం. నంది ఉన్నాడంటే ముందట శివయ్య ఉంటాడా, శివయ్యని. ఊళ్ళకి పోయి సోలార్ పవర్ ఎట్లున్నది, ఎంతమంది ఇండ్ల మీద ఉన్నది, ఏం కథ, సారోళ్ళు ఇల్లు ఎటు బందుకున్నది అని చూస్తాం పడి. బయటికి రాగానే ముద్దుగా యాప చెట్లు చల్లగా హాయిగా ఉన్నది. ఈడ మంచిగా అనిపిస్తున్నది కదా. సార్కు హనుమంతుని గుడి చాలా ఏమంటారు సెంటిమెంట్ అంటారు కదా, అట్లనంట. అందుకనే ఈ గుడి సారోళ్ళు కట్టించిండ్రు. గుడి ముందటనే సారోళ్ళు ఇల్లు. ఇగో ఇక్కడ ఫ్లెక్స్ పెట్టిండ్రాడా, రంగమణిలో ఏమన్నా రాసిన చూడండి. సారోళ్ళ అమ్మ పేరు. సారోళ్ళ ఊర్లే మొత్తము ఆదర్శ గ్రామం లాగా చేయాలని, మోడల్ గ్రామం అంటారు కదా ఇట్లా, ఆ మోడల్ గ్రామం లెక్క చేయాలని సారోళ్ళు ఇంటి మీదకించి షురు చేస్తే, పక్కింటి మీదకించి షురు చేస్తే ఇక మొత్తం ఊరంతా ఇట్లనే సోలార్ పవర్ పెట్టినట్ట. ఇది సారోళ్ళ ఇల్లు. సారోళ్ళ ఇంటి మీద కూడా సోలార్ పవర్ ఉన్నది. మొత్తం దగ్గర 520, 530 ఇండ్లు ఉంటాయి ఈ ఊళ్ళే. కానీ 498 సోలార్లు పెట్టేసిండ్రంట. ఇంకా ఏమో ఇంకొక 30 దాకా పెట్టాలనంట. అవన్నీ కూడా చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లు పెట్టిపించేసి ఆ ఇందిరమ్మ ఇంట్ల మీద
సోలార్ పవర్ పెడతారంట. ఈడ ఊళ్ళో ఉన్న లైట్లు ఏవైతే ఉన్నాయో ఆ లైట్లకు అన్నిటికీ కూడా సోలార్ పవరే పెట్టి ముద్దుగా రాత్రి కాగానే చీకటి అవ్వడు, మళ్ళీ అవి లైట్ వేసుడు వాటంతట అవే షూర్ అయిపోతుందిగా. ఇగో ఈ ఇంటి మీద సోలార్ పవరు, ఆ ఇంటి మీద కూడా సోలార్ పవరు, ఇట్లనే చక్కగా చూస్తే ఆ తెల్ల బంగ్లా మీద కూడా సోలార్ పవరు. అంటే ఊళ్ళో ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని ఇండ్ల మీద సోలార్ పవర్ పెట్టాలన్నది కాన్సెప్ట్ అంటారు కదా. అవి అట్లా పెట్టుకొని ఇది ఒక ఆదర్శ గ్రామం లెక్క, మోడల్ విలేజ్ లెక్క తయారు చేస్తుండ్రు సోలార్ పవర్కు. ఉన్నాడు ఉండి లోపలికి పోయి చూస్తాం. ఇక రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊళ్ళో తిరుగుతుంటే అబ్బా పాత ఇండ్లు, కొత్త ఇల్లు బాగున్నది. గిసొంటి ఇండ్లు చూసి మస్తు రోజులైంది. మట్టితోటి అలుకుబూత వేసిన ఇండ్లు ఉంటాయి కదా, అగో అక్కడ మట్టితోటి అలుకుబూత వేసిండ్రు. యువతల బంధుకు వస్తే అక్కయ్యలు అందరూ ముద్దుకు కూర్చున్నారు అరుగుల మీద. అక్క నమస్తే, బాగున్నారా? అక్క ఏం పేరు? పారతమ్మ. పారతమ్మ అక్క, ఎన్ని ఏళ్ళ నుండి ఉంటున్నారు ఈ ఊళ్ళో? వచ్చినప్పుడు సైన్ ఉన్నా. ఈ మీ ఊళ్ళో మొత్తం అంతా సోలార్ పవర్ పెట్టిర్రు అంటారు రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊళ్ళే అని అంటే చూస్తామంటాను వచ్చిన. అవును పెట్టారు. ఎంతమందికి పెట్టిండ్రు, ఎంతమందికి ఇంకా పెట్టలేదు? ఊరు మొత్తం పెట్టారు. ఊరు మొత్తం పెట్టిండ్రు. అక్క ఎంత పడ్డది, నెత్తికి ఎంత పడ్డది, ఒక ఇంటికి ఎంత పడ్డది మీకు అది పెట్టడానికి ఖర్చు? ఏమమ్మా మాకు తెలియదు, నా ఇంటి మీద లేదు, రేకులు నావి ఊళ్ళో పెట్టారు, మస్తు పెట్టారు. నమస్తే. పనికిరాని రేకులు అవి, పనికిరాని రేకులు దాని మీద పెట్టడానికి రాదు. ఇప్పుడు పనికిరాని రేకులు ఉన్నోళ్ళు, ఇట్లా మట్టి గోడలు ఉన్న వాళ్ళకి ఏమో ఇందిరమ్మ ఇండ్లు కట్టించినాక పెడతామన్నారంట కదా. ఏం విడియా నాకు తెలియదు, ఏ ఇండ్లు లేవు మాకు. కట్టుకున్నాం మేము మంచిగానే, రేకులు కట్టుకున్నాం మొత్తానికి. మొత్తం కట్టుకున్నాం. మీ ఆయన ఏం చేస్తుండే అక్క? ఏం కండ్లు ఇంటికి ఆయన ఉంటాడు, ఏంది. మరి నువ్వేం చేస్తావు? నేను కుంటి కాళ్ళు అయినాయి, నాకు ఒక ఏం పని చేత కాదు. పిల్లలు ఉన్నారా? మరి ఉన్నారు, కొడుకులు ఉన్నారు. వాళ్ళు వ్యవసాయమా ఉద్యోగాలు? వ్యవసాయం ఉద్యోగం చేస్తారు, నా వెళ్తుంటారు, పని చేసుకుంటారు. పని చేసుకుంటారు అంటే అక్కల పిల్లలు. నీ పేరు ఏందక్క? ముత్యాలమ్మ. ముత్యాలమ్మ అక్క. గెంటీలు చూడండి ఎంత ముద్దుగున్నాయో అక్క. ఇప్పుడు నాకు ఈ గెంటీలు ఎరక, ఇవి ఇవి వీటిని ఏమంటారు అక్క? చెవుల పుల్లలు. చెవుల పుల్లలు ఎరక అవి కూడా, ఎందుకంటే మా నిజామాబాద్ దిక్కు కూడా అక్కడ కూడా కనబడతాయి చెవుల పుల్లలు. మళ్ళీ ఇట్లా ముత్యాల పోగులు అని ఇక్కడ పక్కకి వేస్తారు. 1 2 3 4 5 సార్లు ఏమ్మా బాగానే గుట్టిపించుకున్నావు. ఏడవలేదు అసినవు ఉన్నప్పుడు గుట్టిపిస్తుంటే, ఎందుకంటే ఒక్కటి గుట్టిపించుకోనికనే మస్తు నొప్పులు అవుతాయి. అవి నేనే కుట్టుకున్నా. నువ్వే కుట్టుకున్నావా? ఓయమ్మ అక్క. ఇప్పుడు నువ్వు మామూలుగా అయితే నాకు గుండెలు ఎరక, కానీ ఇవి వీటిని ఏమంటారు అక్క? పట్టీలు. పత్తిలు. పత్తిలు అంటే ఇట్లా ఇట్లా పొడుగు ఉంటాయి కదక్క. ఇవి టీకులు కొట్టాలి. ఇవి కూడా పత్తిలే. టీకులు కొట్టాలి. టీకులు కొట్టాలి. టీకులు కొట్టాలా? అంటే టీకులు అంటే మీరుకున్న ఏమో గొట్టాలు, కిందకున్న ఏమో టీకులు. స్వస్తికులు పెట్టి ఏమన్నా చిన్న అందంగా చేపించుకున్నదా అక్క? సోకు చూడండి ముద్దుగా 2 వరుసల పుస్తెళ్తాడు. అక్కకి దండగడియం నా లెక్క. అక్క మన ఇద్దరం పెట్టుకున్నాం. అక్క నువ్వు ఒక దిక్కే పెట్టుకున్నావు, 2 దిక్కు ఎందుకు పెట్టుకోలే? ఇష్టం లేదా 2 దిక్కు? చాలా అనుకున్నావు. అవన్నీ అక్క మీ ఆయన. ముత్యాలమ్మ వల్ల గొర్రెలు చూడండి ఎంటకు ముద్దుగా. అక్క గొర్రెలుని అంటే మీరు కుర్మగొల్ల గొల్లలో. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా కూడి ముసుగు కుంకుమ బొట్టు గొల్లవారమే మేమెర్రా గొల్లవారమే అని పాట ఉంటుంది ఎరకన్నా అక్క నీకు? గొల్లోళ్ళు ఎర్రగొల్లోళ్ళు కుడిబాందుకే కొంగేసుకుంటారు. ఈ అక్కను చూడండి కుడిబాందుకు కొంగేసుకుంది. వెనకటి వాళ్ళు ఇట్లా పద్ధతితోటి ఏది వాళ్ళకు పద్ధతి ఉంటుండని ఆ పద్ధతినే పాటిస్తారు. అక్క చూడండి ముద్దుగా అందంగా ఉన్నది అక్క. ముద్దుగా ఏమంటారు టీకులు గొట్టాలు వేసుకున్నది. గొర్రెల దిక్కు వస్తే మొత్తము మేకలు కూడా ఉన్నాయి. ఇలా గొర్రెలే కాదు, గొర్రెలు మేకలు ముద్దుగున్నాయి. మంచిగా అనిపిస్తుంది కదా. ఎన్ని రోజులైందో గిట్లా గొర్రెలను గిట్లా ఊళ్ళకి వచ్చి చూసుడు. ఏదేమో అనుకున్నా కానీ రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు ఊళ్ళో మేకలు మంచిగానే ఉన్నాయి, గొర్రెలు మంచిగానే ఉన్నాయి, ఇంటి మీద సోలార్లు మంచిగానే ఉన్నాయి. తమ్ముడు అందరికి నమస్తే. ఈ పాలు ఏడికెంచి మీ ఊళ్ళకెంచేనా? ఎంతమందికి వేస్తావు? మా దగ్గర అయితేనే 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి స్టోరేజ్ ఉంది, ఒకటి దగ్గర 80,000 లీటర్ల చిల్లర స్టోరేజ్ చేస్తారు. 80,000 లీటర్ల పాలు స్టోరేజ్ ఒక్కరే?
వేరే ఊర్లో నేను అది. వేరే ఊర్లో ఇట్లా వస్తాయి. మా ఒక్క ఊర్లో 30,000 చిల్లర వస్తాయి. 30,000 చిల్లర లీటర్ల పాలు ఈ కొండరెడ్డిపల్లి అవతల ఊర్లకేంచి ఇంకా కొన్ని వచ్చి మొత్తం 80. ఇంకా ఆయన పెద్ద ఆయన చూడు, ఆయన ఇంకా 2-3 క్యాన్లు ఉంటాయి బండికి. ఆయన ఇంకెక్కువ వస్తాడు. నేను గేదె పాలే. ఎన్ని తమ్మి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి బర్రెలు, ఒక ఆవు. 4 బర్రెలు ఒక ఆవు. ఎంత వస్తుంది? ఇంకా అది మేము గవర్నమెంట్కి ఇప్పుడు వస్తాం కదా. మాకేమో మాకు ఒక్కొక్క బరికాడ మా దగ్గర 8 లీటర్లు పొద్దుగాల పొద్దుమాపు కలిపి 8 లీటర్లు వస్తాయి. మేము పూటకు 10-15 లీటర్లు వస్తాం. ఒక బర్రెకు 15 లీటర్లు. ఒక బర్రె ఇస్తుందా 15 లీటర్లు ఇవ్వదులే. తమ్మి ఇప్పుడు మీ ఊరంతా సోలార్ పెట్టిండ్రు అన్నారు కదా, మీ ఇంటి మీద ఉన్నదా మరి? ఉంది మా ఇల్లు అక్కడనే ఉంది. అందరికి పెట్టారు. పైసలు తీసుకున్నారు సోలార్? ₹1 ఇట్లా తీసుకోలేదు మొత్తం. ఎంత ఖర్చు పడుతుండొచ్చు తమ్మి అది? ఇంకా మనకు తెలియదు కానీ మొత్తం సేమ్ సారే పెట్టుకున్నాం. సేమ్ సారే పెట్టుకున్నారు. మీరు అడిగినరా సారే పెట్టించారు? దగ్గర దాని వాల్యూ వచ్చి 2 నుంచి 3 లక్షల చిల్లర ఉంటుంది. ఇట్లా ఇప్పుడు దాని ఖర్చు ఎంత ఉంటుంది, దాని విలువ ఎంత ఉంటుంది? ఇన్స్టాలేషన్ చేస్తారు కదా తమ్మి, ₹1 ఇట్లా ఇవ్వలే మేము, ఎవ్వరం ఇవ్వలే. ఇంకా ఈ రేకుల ఇంట్లో వాళ్ళ వేయలేదని అన్నారు కదా ఇందాక మీరు. వాళ్ళకి సపరేట్గా వేరేవి తీసుకొచ్చి ప్యానల్ వేస్తామని చెప్పిన అనమాట. పాత ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళకి సపరేట్ ఆలోచన చేస్తామన్నారు. నువ్వు మొత్తం పాల దందనేనా తమ్మి? ఏం లేదు, వేరే బిజినెస్ చేసుకుంటా. వేరే బిజినెస్ ఇట్లా వేస్తాను. నీ పేరు? నా పేరు శేఖర్ అండి. నువ్వు తమ్ముడు? విజయ్ గారు. నీ దంది ఏంది? నాది పాలన. పాలే. మీరంతా పాల బ్యాచ్. మీ ఇంటి మీద ఉన్నదా మరి? ఉంది సోలార్ ఉంది. ఇప్పుడు మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది? 0. గురుజ్యోతి కదా, ఫ్రీ. గృహజ్యోతి ఫ్రీ వచ్చింది. ఇప్పుడు నాకు ఇంకొక ముచ్చట ఒకటి తెలిసింది ఏంటంటే, ఊళ్ళకేంచి కరెంటు మీరు అమ్ముకుంటున్నట్ట మొత్తం నెలకు 5 లక్షల పైసలు వచ్చినాయి అంటావు. ఏమో తెలియదు, అదే పైసలు అయితే మా అకౌంట్లో చెప్తలేడు. మాకు అకౌంట్లో పడుతున్నాయి మంత్లీ. ఎంత ఎవరికి పడుతుంది? మీ ఇంట్లో అకౌంట్కి? అమ్మ అకౌంట్. అమ్మ అకౌంట్కి పడుతుంది. ఎంత కరెంట్ అమ్మిండొచ్చు మీరు? దగ్గర 350 యూనిట్ల. చూడలే అది. మీ ఇంటి మీద రా ఉందా? నీ పేరేం పేరు? ఉమేష్. ఎందుకు చిన్న రేవంతిని? అంటే యాక్టివ్ ఉంటాడు, చాలా యాక్టివ్ ఉంటాడు విలేజ్ లో, యాక్టివ్ పర్సన్. నీ పేరు కూడా రేవంతా? చిన్న రేవంత్ అంట ఈ పిల్లగాని పేరు. ఏం చదువుకుంటున్నారో మరి? 10th. గట్టిగా చదువుకో, పరీక్షలు అవుతున్నాయి కదరా పిల్లగా. నీ పేరేంత? మీ పేరు రామకృష్ణ. రామకృష్ణ. నీ దగ్గర ఎంత పాలదందా? ఉండే రోజు 200 లీటర్ వస్తా. ఎన్ని బర్రెలు ఉన్నాయి కానీ? బర్రెలు ఆవులు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 20 ఆవులు, 200 లీటర్ల పాలు. అంటే జెర్సీ ఆవులా తమ్మి? హెచ్ఎఫ్ ఆవులు. హెచ్ఎఫ్ ఆవులా కాతమి? ఇప్పుడు ఆవు పాలకు రేట్ ఎక్కువ ఉంటుంది కదా బర్రెపాల కన్నా? బర్రెపాల కంటే ఆవు పాలకు తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుందా? మరి బర్రెపాల ప్యాకెట్ కన్నా ఆవు పాల ప్యాకెట్ రేట్ ఎక్కువ కాదా మీ హైదరాబాద్లో? మీరు హైదరాబాద్లో గట్లా కొంటారు మరి. బర్రెపాలకే రేట్ ఎక్కువ. మీ ఇంటి మీద ఎంత కరెంట్ వస్తున్నది? అవే వేసారు చూడు మా ఇల్లు. అదే ఏదిదా? ఈ 20 ఆవులు ఇంటెనక గట్టేసినావా ముందుకు గట్టేసినావా? బాయికాడు ఉంటాయో కాస్త మీ ఇంటి మీద ఎంత కరెంటు జనరేట్ అవుతున్నది? కరెంటా ఇక మేము వాడుకుంటున్నాం కదా, వాడుకోగా మిగిలిన దానికి. ఎన్ని యూనిట్లు మిగిలింది? మిగిలిందంటే ఇంకా ఇప్పుడు కరెంటు 200 యూనిట్లు అట్లా మిగులుతుంది మనం వాడుకోగా. 200 యూనిట్లు అంటే ₹5.20 ఒక యూనిట్ అమ్ముకోవచ్చునంట కదా? అవును. ఈ లెక్కన నీకు ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 200 యూనిట్లు ఎంత అయితే? ₹1000 వస్తాయి. 1000-2000. ఇప్పుడు మరి అకౌంట్లకే ఇస్తున్నారా? అకౌంట్లకి వేస్తారు కానీ ఇంకా అది స్టార్ట్ కాలే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొత్తం ఊరంతా కలిపి 5,20,000. అన్ని సబ్సిడీ పైసలు అయితే పడ్డాయి. వాళ్ళు సోలార్ వాళ్ళు తీసుకుపోయారు మొత్తం కూడా. ఇప్పుడు ఒక్కొక్క కాస్ట్ 3,80,000. అదే అంతా గవర్నమెంట్ ఫ్రీగా పెట్టుకున్నది. మీతో ఏమి ఇన్స్టాలేషన్ ఛార్జ్ ఇట్లా ఏమి తీసుకోలేదు? ఏది తీసుకోలే, అంతా ఫ్రీ. మరి మీరు ఒప్పుకున్నారా పెడతాం ఇట్లా కరెంట్? ఒప్పుకున్నాం. నాకేమద్దు కరెంట్ వద్దు బిరెంట్ వద్దు, మా కరెంట్ బిల్ మేము కట్టుకుంటామని ఇట్లా అన్నారు. లేదు ఎవరేమనలే. ఎవరేమలే? సార్ చెప్పిండు ఇక. ఏమలే. ఎన్ని రోజులు అయిందా ఇవన్నీ పెట్టి? ఇవి పెట్టి కూడా దాదాపు 6 నెలలు అయ్యాయి. 6 నెలలు వెళ్ళింది. 6 నెలలు అయిందంటే ఇవి పెట్టి. 6 నెలలు కంప్లీట్ అయ్యి కూడా 6 నెలలు అవుతుంది. 6 నెలల సంది మీకు కరెంట్ బిల్లే లేదు? అంతకుముందు కూడా లేదు. 0 గృహజ్యోతి వచ్చింది కదా. గృహజ్యోతి కాడికేంచి కరెంట్ బిల్లు లేదు. 0. అటెన్కి ఇది పెట్టిన తర్వాత మళ్ళీ కరెంట్ అమ్ముకుంటున్నారు. ఏమన్నా అదృష్టమా వీళ్ళది? ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊరోళ్ళు అన్న ఎప్పుడైనా ఇట్లా సీఎం వాళ్ళ ఊరోళ్ళు మా అయినా అంటే జర మంచిగా ఉంటుంది మనకు. మీకు ఎట్లా అనిపిస్తుందా? మంచిగానే ఉంది మాకు. ఇప్పుడు అన్ని డెవలప్ అవుతున్నాయి కదా ఊళ్ళో. రోడ్డు మంచిగా అయింది, అన్ని బాగున్నాయి. మొత్తం రోడ్డు కానీ అవే పెట్టిండ్రు పలకలు. అవి కూడా సోలార్. ఇగో ఈడ కూడా సోలార్ పెట్టిండ్రు. ఇవన్నీ లైట్లు అన్ని సోలారే? సోలారే. మొత్తం ఊరంతా సోలార్ లైట్లే పెట్టిండ్రు. చూడండి. నా పేరు అనిల్. అనిల్ ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్.
బీటెక్ ఫైనల్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఊరంతా సోలార్ పెడితే? ఎందుకంటే టెక్నాలజీ చదువుతున్న పిల్లగాడు ఊళ్ళే. ఎట్లా అనిపించింది తమ్మి నీకు ఇట్లా మొత్తం ఊరంతా పెట్టిండ్రంటే? మంచిగానే ఉంది, సంతోషమే. సంతోషం. మీ ఇంటి మీద పెట్టిండ్రా? పెట్టిరు. మీకెంత కరెంట్ మిగులుతుంది తమ్మి? అందరికి సేమే వస్తుంది. 200 దాకా. మరి మీరు కాల్సింది తక్కువ కాలిస్తే మళ్ళీ ఎక్కువ మిగులుతుంది కదా తమ్మి? మిగిలితే వాడుకున్నంత వాడుకున్నంత వాడుకోవచ్చు, మిగిలింది అట్లా పెట్టచ్చు. యువతల బంధుకి 2 అన్నలు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న ఏం చేస్తారు అన్న? నేను వ్యవసాయం చేస్తా. అన్న ఎన్ని ఎకరాలు ఉందన్న? ఉంటుంది, ఒక 6 ఎకరాలు ఉంటుంది నాకు. ఏం వేసినాం అన్న? చేపకు ఊరి పెట్టినాం. ఊరి పెట్టి నీళ్ళు మంచిగానే ఉంటాయి అన్న? ఇంకా నీళ్లు పుల్లు మాత, నీళ్ళ కరువు అనేది ఎప్పుడు లేదు ఇక. అన్న ఎట్లా అనిపిస్తుంది ఊరంతా కరెంట్ అంటే? చూద్దాం అసలు నిజంగానే ఊరంతా కరెంట్. ఊరంతా కాదు, ఊరంతా చాలా బాగుంది. మీరు ఒకసారి ఊరు మొత్తం తిరిగితే మేము చెప్పిన దానికంటే మీకే మంచిగా అర్థమవుతుంది. చాలా చూడడానికి కూడా కొంతమంది అటు పోయేటోళ్ళు కూడా మా ఊర్లో అరే ఊరు బాగుందని చూడడానికి కూడా ఇట్లా కొంతమంది అటు పోయేటోళ్ళు దగ్గర అయితే అని ఇట్లా షార్ట్ కట్లో పోతారు. ఇప్పుడు నేడుదాకా శ్రీశైలం హైవే అంటే శ్రీశైలం హైవే ఉంటేనే పోయేది. ఇప్పుడు ఈడంగా పోతే ఒక 16 కిలోమీటర్లు తగ్గుతుంది అక్కడ ఓనికే. మరి అంటే టోల్ గేట్ పోతే అవును, నీకు ఆదిపూర్ దగ్గర కలుస్తుంది. అంటే కిలోమీటర్ తగ్గుతుంది. రోడ్డు బాగుంది, రోడ్డు మంచిగా అయింది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది మా తాన. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు వెంకటయ్య యాదవ్. వెంకటయ్య యాదవ్. ఈ అన్న నమస్తే. మీ పేరు? నా పేరు వాసుదేవ్. వాసుదేవ్ అన్న. మీదేం దందా? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమే అన్న. మీ ఇంటి మీద ఇట్లా ఉందా కరెంటు? ఈ సోలార్ పలకలు పెట్టినరా? ఎన్ని పెట్టినరా అన్న? ఒకటి ఒక్కో ఇంటి మీద ఒకటి అంటే 6 పలకలు వస్తాయి. ఒక్కటి 6 పలకలు. మీదన్నా? మా ఇంటి మీద కూడా ఉన్నాయి. ఒకటి 6 పలకలు. సీఎం సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది మా ఇల్లు. వాళ్ళ ఇంటి ముంగల్నే మా ఇల్లు. ఆంజనేయుల స్వామి గుడి కాడికి వచ్చిన అన్న నేను. అట్లనా? అవును, ఈడ ఆడిపోతే ఇక్కడ వచ్చిర్రు అన్నారు. ఇక్కడ పెద్దమ్మ గుడి కడుతున్నాం మేము యాదవులం కాబట్టి ఇక్కడ గుడి కడుతున్నాం. గుడి కూడా బాగుంటుంది సార్, పోయి చూడండి గుడి కూడా. చూడండి. ఎందుకంటే అన్న ఇప్పుడు మీ ఇంటి మీద కరెంట్ ఎంత మిగులుతుంది? మిగులుతుంది ఇంకా నెలకు ఎన్ని యూనిట్లు మిగులుతాయి? ఎన్ని యూనిట్లు? యూనిట్ నేను అన్ని వయసు చూడాలి, చూడండి. పైసలు ఎన్ని పడతాయి అన్న? పోనీ పడతాయి, ఇంకా అకౌంట్లో పడతాయి, మేము చూస్తాం. అకౌంట్లో పడితే నీకే కదన్న పడేది? నాలే మా అమ్మ అకౌంట్లో పడతాయి. మీ అమ్మ అకౌంట్లో పడతాయి. ఇచ్చిందా మరి పెద్ద మనిషి ఏమన్నా? ఇయ్యదు, ఆయనే దాపెట్టుకుంటారు. 500-600 బిల్లు వచ్చేది. ఇప్పుడు ఆ కరెంటు బిల్లు అంటే ఈ 500-600 తగ్గినా గానీ నెల పేరు ఎంత అవుతుంది? చాలా కదా. సంవత్సరం తిరిగేసరికి 6,000 500 ఓరోరు కూడా 1000 దాకా కూడా వచ్చేది అనుకో బిల్లు. అవునన్నా. ఇక కాల్చిన దాన్ని బట్టి వచ్చేది. చిన్న ఇల్లు పెద్ద ఇల్లు బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి నడుస్తుండేది. సామాన్లను బట్టి ఫ్యాన్లు, లైట్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, పొద్దుగాలంతా పొద్దుమీపు కింద టీవీలు ఏం నడిస్తే రైస్ కుక్కర్లు. ఇప్పుడు మాత్రం ఇంకోటి సోలార్ రైస్ కుక్కర్ అన్ని పెట్టి ఆడియోలో పని ఉడక చేస్తారు. అట్లే అంటవానా? పేరు ఏంది? సావిత్రదినే అన్న. నువ్వు పని ఎత్తలేవు అంటున్నాడు. ఇంటికి పైన కార్చుకో ఒక పని. లేకపోతే ఎంత అన్యాయం అన్న వదిన అంత మాట. ఇప్పుడు ఆ కుక్కర్ గిక్కర్ అయినా ఏదో చెప్పు. కుక్కర్ అయితే కుక్కర్లో బియ్యం ఎవరు గడికి పెడుతున్నారు? మస్తు పెడతారు. మా ఇంట్లో చూద్దరు కాదన్నా, బియ్యం గడగంటే కుక్కర్లకు ఎక్కుతున్నాయా? ఎక్కుతాయి మరి, అదే కడిగి పెడతారు. డబ్బలకేంచి తీసి కుక్కర్ గిన్నెలో పోసుకోవద్దా? అదే పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి పెట్టి వస్తే మంచిగా ఉంటది. అంటే ఇంకా నువ్వు వాసుదేవ్ యాదవ్ అయినాక కూడా ఇంకా వండేది ఉండే నామే వండాలి మరి. ఊర్లో సీఎం సార్, మీ ఊర్లోకి సీఎం సార్ అయినాక కూడా మంచిది కాదు కదా ఇవన్నీ గ్యాస్ పొయ్యిలు, కరెంట్ పొయ్యిలు పెట్టి. సోలార్ పెట్టింది కదా ఇంట్లో వినా. సోలార్ పెట్టిన వాళ్ళు కుక్కరు, రైస్ కుక్కర్ ఇచ్చిర్రు, పొయ్యిలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఇంకోటి సిలిండర్ అయిపోతే నేడు దాకా ఏం చేసేది? అయ్యో సిలిండర్ అయిపోయాను అవతల ఇంటికి అన్నం వేసి పెట్టుకొచ్చేది, కట్ల పోయి అన్నం ముట్టించేది. ఇప్పుడు ఏం లేదు, స్టీల్ గిన్నె ఉంటే కథం, దాని అన్నం అవుతుంది, నీళ్లు కాసుకుంటారు, అన్ని ప్రతి ఒక్కటి కష్టం లేకుండా. 4 రోజులకు సిలిండర్ వచ్చినా ఇంట్లో పని నడుస్తుంది. ఇప్పుడు ఈ సిలిండర్ కూడా ఇప్పుడు షార్టేజ్ కాబట్టి ఈ పొయ్యిలు అనేది చాలా మంచిగా ఆడవాళ్ళకి మంచిగా వచ్చింది. యుద్ధం చూసింది బయట బాగానే చూసింది. ఈ నెల యుద్ధం చూసింది, ఈ నెల వరల్డ్ కప్ చూసింది, ఈ నెల సిలిండర్ గ్యాస్ షార్టేజ్ చూసింది. ఇంకా 5-6 రోజులు బాగా ఇంకేం ఇంకా బాగున్నది. ఇంకా అవి కూడా మిలిగినవి కూడా చూస్తూనే ఉన్నాం. చూద్దాం. ఈ సిలిండర్ దొరకకుండా ఇబ్బంది అయినా గానీ మాకు ప్రాబ్లం ఏం కాలేదు. సీఎం సార్ ఉండే ఇండక్షన్ స్టవ్ ఇచ్చిండు. మా అన్నలాంటి వెనకాల పడ్డారు చూడండి. బాగున్నా ఆయన అన్న. ఏం పని చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయం అన్న. మీ ఇంటి మీద పెట్టిండ్రా పలకలు? పెట్టిను అన్న. ముందు ఎంత వస్తుంది కరెంట్ బిల్లు? ముందు 500 వస్తుండే. 500 వస్తుంది. నాకు ఫ్రిడ్జ్ ఉన్నది, ఫ్రిడ్జ్ పెట్టాకంటే 500 వస్తుండే. అన్నల ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదంట, ఫ్రిడ్జ్ పెట్టిన కాడికి 500 వస్తుందంట కరెంటు. ఇప్పుడు రూపాయి లేదు. ఇప్పుడు రూపాయి లేదు కరెంట్. జీరో. అన్న కరెంటు పైసలు కూడా వస్తున్నాయి అంట కదా అకౌంట్లో పడుతున్నాయి. ఇంకొక 3 నెలలు అయితే పడతాయి మాకు. ఆ బాగా తీర్పాలి కదా, బాకీ తీర్పాలి. తీర్పినాక పడతాయి.
మళ్ళీ ఊరంతా తిరుగుతున్నా ఏ ఇంటి మీద ఉన్నాయి ఈ పలకలు అని చూస్తుంటే ఇక్కడ ఈరమ్మ దేవాలయం అని ఉన్నది. కరెక్ట్గా వస్తే ఆడ 1 2 3 4 5 6 ఇటు తిరిగితే ఈ బంగళ మీద, అటు తిరిగితే ఆ బంగళ మీద, ఈ కింది బంగళ మీద, ఈడ ఇగో ఇప్పుడు ఈ పైన కూడా మొత్తానికి బాగానే ప్రతి ఇంటి మీద సోలార్ పవర్కి సంబంధించినటువంటి పలకలను పెట్టిండ్రు. నడుండి ఒకసారి పైకి పోయి సోలార్ పవర్ ఎట్లుంటుంది, ఆ పలకలు ఎట్లా పెట్టిండ్రు ఇంకా చూస్తాం పండి. దానికైతే ఈ ఇంటి మీదకి పోతున్నా నేను, బంగ్లా మీదకి. ఓ ఏమో ఏ ఇంటి మీద చూసినా కూడా అంటే సోలార్ పలకలే ఉన్నాయి. 1 2 3 4 5 6 పలకలు పెట్టిండ్రు ఇంట్లో మీద. అవతల దాని మీద 1 2 3 4 5 6. ఆ బంగ్లా పెద్దగా ఉన్నది కదా, 12 పెట్టిండ్రు పలకలు దాని మీద. ఈ బంగ్లా మీద ఎన్ని ఉన్నాయి చూద్దామండి. 1 2 3 4 5 6 6 12 ఇవి ఒక 6 12 24 పలకలు. అక్క నమస్తే, బాగున్నారా? నమస్తే అక్క. ఎప్పుడు పెట్టిండ్రు ఇవన్నీ మీకు? ఇవి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది పెట్టి. కరెంటు బిల్ ఎంత వస్తుంది అక్క? బిల్లు 0 కరెంట్. ఈ మిలుగుతున్నదా కరెంట్ ఏమన్నా దీంతో? మిగులుతుంది, బయటికి ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిపోతుంది. మీకు ఎన్ని యూనిట్లు వచ్చిందని తెలుస్తుందా అక్క? ఇంకేం తెలియదు. ఇట్లా కరెంట్ ఎంత జనరేట్ అయింది దీని మీద అనేది తెలుస్తుందా? ఇక తెలియదు మాకు. ఇక అన్నకి తెలుస్తుందా పోనీ? ఏమో తెలియదు. మీకు దీని మీద కరెంటుకు పోలుకు పోతుంది కదా అక్క? అవును. ట్రాన్స్ఫారం మీదకి పైసలు వచ్చినాయి ఏమన్నా? ఇంటకు పైసలు పడతాయి అన్నారు, తెలియదు ఇంకా. పడలే. ఎవరి పేరు మీద పెట్టిండ్రు ఇది? ఆయన పేరు మీదనే ఉంటుంది. ఒకటి మా మామ పేరు మీద ఉంది, ఒకటి మా ఆయన పేరు మీద ఉంది. మొత్తం 2 పెట్టించిండ్రు. అంటే ఇల్లు వేరే దగ్గర ఉంది, ఈ నుంచి తీసుకుపోదాం అన్నట్టు. ఏ ఇల్లు చూడు పలకలు ఏ ఉన్నాయి మీదనే. అయిందా అమ్మ వంట? అయిందా? ఏమండి నువ్వు? పచ్చిపులుసు చేసిన. పచ్చిపులుసు చేసినావు. కూర? బెండకాయ కూర. బెండకాయ కూర పచ్చిపులుసు చేసిందట. మీకు ఇచ్చిండ్రా అమ్మ మరి కరెంట్ పోయి? ఇచ్చిరక్క. వాడుతున్నారా? వాడుతున్నాం. ఒకసారి చూస్తప్ప. కరెంట్ పోయి అంటే ఇండెక్షన్ అంటే అసలు ఆ ఇండెక్షన్ ఎట్లుంటుంది, కరెంట్ పోయి ఎట్లా పొయ్యిలకే మంట ఎట్లా వస్తుంది ఏం కథ చూడాలి అనుకున్నా. ఎందుకంటే వెనుకటికి కరెంట్లు పొయ్యిలు మాత కూడా ఉంటుండే ఇట్లా స్ప్రింగులు మొత్తం నిప్పులలో బగ మండుతుండేది. మేము పాలుగీలు ఎక్కువ దాని మీదనే కాస్తాము కానీ తర్వాత తీసేసిండ్రు అవి. వాళ్ళ ఇంట్లో కరెంట్ పొయ్యి కూడా ఉన్నదంట. కరెంట్ పొయ్యి కూడా చూద్దాం పండి. అన్న నమస్తే, మీలేనా? మాదే కానీ 70 ఏళ్ళు అయ్యింది. ఎప్పుడు 5 ఏళ్ళు వచ్చినప్పుడల్లా రాసిచ్చేది పింఛన్ అని. దేవాలయం కట్టుకునే సరికల్లా సహకరించలేదు నాకు. పింఛన్ కొట్టేస్తున్నాం, ఇక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావు అని. ఈ రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక నాకు ఈ పింఛన్ వచ్చింది. వచ్చింది ఒకటి మంచి గుర్తింపు. రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు, నాకు పింఛన్ ఇచ్చిండు అని. నాకు మగపిల్లలు లేరు, ఆడపిల్లలే ఉన్నారు మా కొడుకుకు. ఆ పిల్లకు నౌకరి, చిన్న నౌకరి అయినా సరే తలుచుకున్నాడు. ధర్మే చిన్న హుషారు లేడు చూడండి. ఈయన పింఛన్ తీసుకుంటే మళ్ళీ మనమరాలకు కూడా కోల్పడుతున్నాడు. మంచిగా నేను కాదు ఒకటే అడుగుతున్నామా. అక్కున్నదా? చచ్చిపోయింది. చచ్చిపోయింది. అంత పైలమైన పిల్లలు మంచిగా చూసుకుంటారా మరి? మంచిగా చూస్తారు. మా కోడలు మంచిగా చూస్తుంది. ఆమె కూడా ఎక్కడ పొలం చేస్తా. ఏంటంటే నాకు అన్నం పెడుతుంది కదా, అన్నం పెట్టినప్పుడు ఎక్కడ చేయాలి ఆమెకు. చేస్తే చచ్చినా బతినా కానీ మా మామ చేసిపోయాడు ఎక్కడ అని జిమ్మాదారు ఉంటుంది. రైతు బంధువు ఏందన్న పడితే తెచ్చుకుంటారు. కానీ ఇట్లుంటారు పెద్దోళ్ళు ఉంటే ఇంట్లో ఇగో గిట్లా ఆలోచిస్తారు. మన పోరలకు వస్తే బాగుండు, మన పిల్లలకు ఉంటే బాగుండు, మా కోడలకు ఉంటే బాగుండు, నా మనమరాలకు ఉంటే బాగుండు అని ఆలోచన చేస్తారు. రేవంత్ రెడ్డి అన్న ఆ తండ్రి నాకు ఒక సాయం చేసిండు. వాళ్ళ కృష్ణారెడ్డి అది నాకు కాపులో రాకపోతే అవన్నీ చేసి నాకు కాపులో ఇప్పించిండు. ఆయన అది ఇప్పించిండు. వాళ్ళ తండ్రి ఈయన పింఛన్ ఇప్పించిండు. వాళ్ళ తండ్రి ఏమో నాకు సాయం చేసిండు. ఇండక్షన్ టవ్ కూడా ఇచ్చిండ్రా? కరెంట్ పోయి గిట్లు ఇచ్చిండ్రా? ఇచ్చారు. అది చూస్తాం పండి. ధర్మయ్యలో కోడల అమ్మను. అవును. మంచోడు మీ మామ. సుష్మా పెద్ద మనుషులు ఉంటే ఇగో గిట్లు ఉంటుంది మంచిగా. అమ్మ 1 2 రూములు, ఒక హాలు, ఒక కిచెన్. ముద్దుగా అబ్బా కుండ చూసి అన్ని రోజులైంది. కుండలు చేతులు పెట్టి కన్నా కూడా ఇగో ఇట్లా నల్లలు అనుకో నిమ్మలంగా నీళ్ళు తావచ్చు.
ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే గొంతులు కుతుకెళ్ళి పడతాయి. నల్ల నీళ్ళు తాగినాం అనుకోండి నిమ్మలము గొంతు ఆరుతుంది మంచిగా. అమ్మాయి ఎట్లా తెలుస్తుంది అమ్మా ఇది? అంటే ఇక్కడ నెంబర్స్ ఒకసారి ఇది బంద్ చేయవా? ఇప్పుడు మళ్ళా షురు చేయి, నేను చూస్తే ఎట్లుంటుందో. ఆన్ చేసినావు, ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది కదా, ఆన్ ఆఫ్. ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే 1100 ప్రెషర్ కుక్కర్ కి ఇది కర్రీ, ఇది వాటర్, ఇది సూప్, ఇది మిల్క్. ఈ మిల్క్ దగ్గరికి మనం అడ్జస్ట్ చేసుకుంటే మిల్క్ 20 minutes లో మిల్క్ అయిపోతుంది. 20 నిమిషాలలో మిల్క్ కాగుతుందో పొంగిపోదు, అట్లనే ఉంటుంది. ఇక వేడిని ఆడికే ఆడికే ఆపుతుంది. ఇదేమో కుక్కరు, అవును. ఇదేమో ఇది కర్రీ, ఇది వాటర్, ఇది సూపు, ఇది మిల్క్. ఇది మ్యూట్ అని రాసింది దాని మీద. ఇది ఏమంటది? ఇది ఒక్కసారి చూడు. కీప్ వార్మ్ అంటే ఎక్కువ వేడి వేడి ఉంచాలి, ఎక్కువ వేడిగా కావాలంటే. ఇది వాటర్. అమ్మ గిన్నెలకు మార్చవా ఒక్కసారి? వాటర్కు మార్చి ఎంత అవుతుంది చూద్దాం. వాటర్ బుట్టి 10 నిమిషాలలో వాటర్ అయిపోతుంది. కుక్కర్ పెట్టమ్మా, కుక్కర్ పెట్టి కుక్కర్కి ఎంత టైం పడుతుంది చూస్తాము. అంటే ఇది ఓన్లీ స్టీలే తీసుకుంటారు. స్టీల్ అయినా సరే ఉట్టిగా కుక్కర్ మీదకి రాని చూద్దాం. ఇక్కడ 1100 అంటే ఎంత ఎంత టైం పడుతుందమ్మా? 1100 అంటే అంటే హీట్ ఎక్కువ అన్నట్టు, తొందరనే అవుతుంది. హీట్ ఎక్కువ మనం ఎన్ని నెంబర్స్ పెట్టుకోవాలి? ఇగో హీట్ ఎక్కువ అనగానే చూడండి పాలు కుతకుతా అంటుంది. అమ్మని అమ్మ పాల మీదకి పెట్టి ఆయన పొంగగా లే తల్లి. చంద్ర వచ్చింది ఆయన మా ఇట్లా పాలు పొంగినాయి అనగలి. మొత్తానికైతే పాలు కాగుతున్నాయి. 20 సెగ మీద పెడితే పాలు కాగిపోతాయి. కుక్కర్లకు ఏవిటికన్నా ఎక్స్ప్రెస్ అని రాసి ఉన్నది, ప్రెస్టీజ్ ఇది కంపెనీ, పవర్ సేవర్ అని రాసి ఉన్నది. దీన్ని వాడేటప్పుడు ఏమైనా భయం గిట్లా అవుతుందా? ఏం లేదు. ఏమైనా సురుకు గిట్లా అంటుడు, కరెంట్ షాక్ కొట్టుడు? లేదు, ఏం భయం లేదు. క్లీన్ చేసుకోవచ్చు, తడి బట్ట పెట్టి మంచిగా తడి బట్ట పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. అంటే బంద్ చేసి చేసుకోవాలి. మంచిగున్నదా అమ్మ ఇది? ఏమైనా వండుకున్నారా దాని మీద? వండుతాం, కర్రీలు, పాలు, టీ కూడా పెట్టుకుంటాం. లేకపోతే పొద్దున్నే హీట్ వాటర్ కూడా తాగడానికి పెట్టుకుంటాం. మంచిగున్నది. నీ పేరేందక్క? నాగమణి. నాగమణి అక్కోళ్ళ ధర్మయ్యన్న వాళ్ళ కోడలు నాగమణి. నీ పేరేందక్క? మల్లమ్మ. మల్లమ్మక్క. మీ ఇంట్లో ఉన్నది 5 కరెంట్ పోయి ఇచ్చిరా మీకు? ఇచ్చిండ్రు. వాడుతున్నారా మరి? వాడతలేము మేము, ఇంకా ఓపెన్ చేయలే. ఇంకా షూర్ చేయలే? ఈ అక్కోళ్ళు ఇంకా ఓపెనింగ్ చేయలేరంట. మొత్తానికైతే ఈ అక్కోళ్ళ ఇంటికి వచ్చినాం కదా, నడుండి ఒకసారి బయటకు పోయి ఇంకొకళ్ళ ఇంటికి పోయి చూద్దాం. పోయేస్తారా? ఎందుకంటే అసలు నిజంగానే ఇచ్చిండ్రా ఇండక్షన్ స్టవ్ ఇస్తే అది ఎట్లా పని చేస్తుంది ఏం కథ. అప్పుడు వెనకట్టుకున్న కరెంట్ పోయిలు ఇట్లా ఉండకపోతుంది, ఇట్లా వైర్లు ఉంటుండే కదా, అవి చూసిన. ఇది మంచిగున్నది, కష్టం లేదు, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది ఉన్నందుకు మాకు మంచిగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ యూ రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తా. ఓయమ్మని ఈడని పెట్టిండ్రు వీళ్ళు మంచిగా. దీంట్లోనే వండుకుంటాం అక్క మొత్తము. నీ పేరేం పేర్రా? నా పేరు అనుష అక్క. అనుష? అయ్యా అనుష ఇది కాదా? ఏం కదా? ఏం కాదక్క, ఏం కాదక్క, నేను పట్టుకుంటా, గిన్నె కూడా కరెంట్ షాకు ఏం రాదక్క, మాకు అలవాటు అయ్యిందక్క. ఈ ఎన్ని రోజుల నుండి వాడుతున్నా చెల్లి? ఇది వాడబట్టి 5-6 నెలలు అవుతుంది అక్క. మీ ఇంట్లో ఏంది చెల్లి? మొత్తం ఎటు చూసినా టీవీలే ఉన్నాయి, బయట టీవీలే ఉన్నాయి, ఈడ ఇంటకు టీవీ ఉంది. మా ఆయన టీవీలో పని చేస్తాడు అక్క, ఎలక్ట్రానిక్ పని, టీవీలో మెకానిక్. టీవీలో టీవీలో పని చేస్తాడు అంటే ఏ టీవీలో పని చేస్తాడని నేను అనుకుంటున్నాను. కాదక్క, ఎలక్ట్రానిక్ పని. చాయ్ పెట్టినాం ఇంతకు? ఇంకో అక్క చాయ్ పెట్టినా, అన్నం కూడా అయింది. అన్నం కూడా అయింది. దీని మీదనే వండినవా? ఇక నువ్వు కరెంట్ గ్యాస్ బుడ్డి కూడా ఎక్కువ ఏం కాదక్క నాకు. ఎన్ని నెలలు వస్తుంది గ్యాస్? నాకైతే 4 నెలలు వస్తుంది అక్క. 4 నెలలు వస్తుంది, 4 నెలలు 3 నెలలు వస్తుంది. దీనికి కరెంట్ ఎక్కగలదా మరి? ఏం కాదు, పైన సోలార్ ఉంది అక్క మాకు. పైన సోలార్ ఉన్నది. మీ ఆయన ఉన్నాడా? ఉండు. ఏం పేరు? వాసు. వాసు, ఏం పని చేస్తావు? టీవీ మెకానిక్. టీవీ మెకానిక్. ఆ టీవీలో మనీ అయినా ఊరోళ్ళు అందరు? ఊరోళ్ళు, పబ్లిక్. ఇంకా డబ్బులు చూపిస్తావా తమ్మి? ఖచ్చితంగా. గివి ఎరక గదెరక కానీ గవి ఎరకలేదు. ఇది ఏసీ డిసి వోల్టేజ్ నుంచి ఏసీ కన్వర్షన్ చేస్తుంది. ఇది
అక్కడ సోలార్ నుంచి వచ్చే పవర్ని ఈ ఎంసీబీలోకి వచ్చి ఎంసీబీ నుంచి దీనికి వచ్చేస్తుంది, దీని నుంచి మీటర్కి వస్తుంది, మీటర్ నుంచి గ్రిడ్కి వెళ్ళిపోతుంది సబ్స్టేషన్. ఇప్పుడు మీరు ఇంట్లో కాల్చింది ఎట్లా తెలియాలి మీకు? దీంట్లో ఇది డబల్ ఆ సిస్టమ్ వేరే ఉంటుంది, ఆ సిస్టమ్ వేరే ఉంటుంది. మనకి ఎంత కరెంట్ తయారైంది వస్తుంది, మనం ఎంత కాల్చింది వస్తుంది అంత వస్తుంది అంటే. చిట్టు ఉన్నదా నీకేమన్నా? అవును, ఒకటి చూపెట్టి రాదు. షిట్ ఉన్నదంటే చూపిస్తా అన్నాడు తమ్ముడు. మామూలు మీటర్ లెక్క కాకుండా ఇది అలాగే పెట్టినరు అనమాట. ఎందుకంటే ఇలా పైకెంచి వచ్చే కరెంట్ అంతా కూడా తీసుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చే కరెంట్ లెక్క మార్చుకొని అది మనకు వచ్చి మన దగ్గర మన ఇంట్లో ఎంత గాలుస్తున్నాము ఎంత మిలిగింది అంత చూపించేటందుకు చిట్టి రావాలంటే ఇది వేరే మీటరు. కరెంట్ బిల్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ మన కిందిదేమో 248 బిల్ అమౌంట్. అది జీరో బిల్ వచ్చేసింది. అయితే ఈ జీరో బిల్లు దీంట్లో ఎంత ఎంత మనకు ఎంత తయారైంది, గ్రిడ్కి ఎంత పోయింది, మనం ఎంత కాల్చింది అనేది మొత్తం వచ్చేస్తుంది. అమౌంట్ పడతాయంటే కానీ ఎప్పుడు పడతాయనేది చెప్పలేదు, మనకు ఎంత తయారైతుంది అనేది. మొత్తం టోటల్ ఫ్రీ, ₹1 తీసుకోలేదు. ₹1 2,50,000 యూనిట్ అది మొత్తం. ఇది మొత్తం ప్యానల్స్ ఇది అంతా కలిపి 2,50,000 యూనిట్ అది మాకు. ఎందుకంటే నాకు ఎలక్ట్రానిక్స్ తెలుసు కాబట్టి నాకు బయట తెలుసు దాని కాస్ట్ అనేది. 2,50,000 యూనిట్ మొత్తం ఫ్రీగా వచ్చేసింది ఇన్స్టాలేషన్తో సహా. ఇది మొత్తం ఇక్కడ గ్రౌండింగ్ చేసిండు, ఎర్తింగ్ చేసారు, ఎర్తింగ్తో సహా మొత్తం ఫ్రీగా వచ్చేసింది. ఎర్తింగ్ కూడా ఫ్రీ, మొత్తం ₹1 తీసుకోలేదు. కరెంట్ పోయికి ఇట్లా ఏమైనా తీసుకున్నారా? కరెంట్ పోయికి ఇట్లా ఏం తీసుకోలేదు. ఒక 5 లీటర్స్ కుక్కరు, కరెంట్ పోయి 2 ఇచ్చేసారు. 5 లీటర్స్ కుక్కరు, ఒక కరెంట్ పోయి తిరిగిచ్చినట్టు. కుక్కర్ చూపెట్టలేదు చూసినావా అనుష? మంచిగా కుక్కర్ ఇచ్చినట్టు 5 లీటర్ల కుక్కరు. తమి ఎన్ని రోజులైంది మీతో పెట్టివి? మాకు పెట్టి సంవత్సరం అవుతుంది అక్క. సంవత్సరం అవుతుంది. అంటే ఇది స్టీల్ కుక్కరా తమి? స్టీల్ కుక్కర్. స్టీల్ ఓన్లీ స్టీల్ మీద అయితేనే వంట అవుతుంది, అట్లా అని స్టీల్లో ఇచ్చేసారు మొత్తం. ఈ కరెంట్ పోయి మీద వంట చేసుకోవాలంటే స్టీల్ ఓన్లీ స్టీల్ వస్తువులు అయితేనే హీట్ అవుతాయి, అల్యూమినియం కావు. ఇంకా మేము దీని అవసరం పడలేదు, మా చిన్న ఫ్యామిలీ కాబట్టి పెద్దది కదా ఇది. పిల్లలు స్కూల్కి వస్తారు. ఓహో, చిన్న కుక్కర్ అంటే 5 లీటర్లు అంటే నేను ఎంతనో అనుకున్నా. పెద్ద కుక్కరే ఇచ్చిండ్రు, బాగానే ఉన్నది. చిన్న ఫ్యామిలీ కాబట్టి సరిపోతుంది, పెద్దగా అవుతుందనే వాడతలేము. ఓ మీకు పెద్దగా అవుతుందని వాడతలేరా? ఇలా అర్ధ పప్పు మీదనే ఉడుకుతుంది తమ్మి కదమ్మా. ఇల్లు దగ్గర 2.5 గిలాసులు 3 గిలాసుల బియ్యం ఉడుకుతాయి, 2.5 గిలాసుల బియ్యం ఉడుకుతాయి. పెద్ద అంటే అర్ధ కిలో మీదనే అన్నం ఉడుకుతుంది. మంచిగా ఉన్నది. ఇవి ఇచ్చిండ్రు కరెంట్ పొయ్యి మీదకి వాడుకోనికి. ఇగో ఇట్లా మొత్తము ఊరంతా సోలార్. తమ్ముడు ఎంతమంది? అన్ని ఊర్లలో గ్యాస్ ప్రాబ్లం ఉంది కానీ మా ఊర్లో గ్యాస్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మాకు మొత్తం అందరికి ఇండక్షన్ స్టవ్లు ఉన్నాయి కాబట్టి గ్యాస్ ప్రాబ్లం మా ఊర్లో లేదు. ఎంతమంది ఇళ్ళ మీద పెట్టారు తమ్మి? ఊర్లో మొత్తం ప్రతి ఇంటికి ఉంది. మీదికేంచి సూర్యరశ్మికే కదా కరెంట్, ఎండకే తయారైంది. మనం వాటిని ముట్టుకుంటే మన ఏం షాట్ రాదు. పుచ్చుకున్న ఊర్లో మేము రోజుకి అడుగుతాం, వారానికి ఒకసారి అడుగుతాం. దుమ్ము పడితే కరెంట్ తక్కువ అవుతుంది, తక్కువ ఉత్పత్తి అవుతుంది. అందుకని మళ్ళీ మేము వారానికి ఒకసారి అడుగుతాం. వాటిని అడుగుతారు. ఏం రాదు. ఈ మీటర్లో పట్టుకుంటేనే షార్ట్ వస్తుంది అంతే. మీటర్ల కాడనే అక్కడనే, ఇంకా అక్కడ ఏం రాదు. బట్టలు గిట్టలు ఏమన్నా ఎండేస్తే పుసుకున్న వాటి మీద ఏం కాదు. ఎండేం దాని కరెంట్ తయారు కానికే కదా అది పెట్టింది. మరి తెలియక ముద్దుకున్న ఎండేస్తే దవ్వుకుని ఎండిపోతాయి. కాదు అట్లా ఏం వేయరు. మా ఊర్లో ఆల్రెడీ అర్థమైపోయింది అందరికి, ఇది కరెంట్ తయారవుతుందని అందరికి తెలిసిపోయింది. పోయేస్తా అనుష. ఆ తమ్ముని వాళ్ళ ఇంట్లోకించి అనుషాళ్ళ ఇంట్లోకించి బయటకించి వస్తే ఈడ కూడా చాలా మంది తమ్ముళ్ళు కూర్చున్నారు. అన్న ఎట్లున్నారు? చాలా బాగున్నామ్మా. ఏం పేరునా? నా పేరు బాబు యాదవ్. బాబు యాదవ్ అన్న, మొత్తం ఊరంతా ఇది సోలార్ పెట్టిండ్రు కదా? చాలా బ్రహ్మాండంగా ఉంది. సోలార్ తోటి సిలిండర్ కొలతలు ఉన్నందుకు చాలా బాగుంది. అన్న నేను ఒక ముచ్చట అడుగుదాం అనుకున్నాను, మొత్తం ఎన్ని ఇళ్ళ మీద పెట్టిండ్రు? 520 ఇండ్లు ఉన్నాయి మొత్తం ఊర్లో అంతా. 520. ఒక 30 ఇండ్లు ఇంకా కొద్దిగా న్యూ అవుతున్నాయి, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి అవి ఒక దాంట్లో పెట్టలే. టోటల్ 550 ఇండ్లకు 520 ఇండ్లకు పెట్టేసారు. మీ ఇంటి మీద ఉన్నదా? మా ఇంటి మీద ఉంది, సోలార్ ఉంది. ఎన్ని పలకలు పెట్టించారు? 6 పలకలు పెట్టినాం. ఒక 6 పలకలు అది పెట్టుకుంటే ఎంత కరెంటు వస్తుంది మనకు? 400 యూనిట్లు వస్తుంది రోజు కరెంటు మాకు. కరెంటు ఎంత కాలుతుండొచ్చు ఇంట్లో ఇప్పుడు మనకు? దాదాపు ఉంటుంది 200 యూనిట్లు దాడుతుండే. 200 యూనిట్లు దాడుతుండే. నెలకు దీని మీద ఎన్ని యూనిట్ల కరెంట్ వస్తుంది అన్నట్టు ఎట్లా తెలుస్తుంది అన్న? మీటర్ ధరనే తెలుస్తుంది. అంటే అది అప్రూవల్ మాకు ఇవ్వలేదు, ఇంతకుముందు వాళ్ళు వచ్చి చెప్తాంటుండే. మొత్తం ఫిట్ అయినాక అందరికి ఒక లిస్ట్ ప్రకారంగా ఇన్ని యూనిట్లు వస్తుందని చెప్పేసి రిటర్న్ మాకు అమౌంట్ ఉడక వస్తుందని చెప్పారు.
అట్లా పేపర్లు చదివిన నేను 500 కాదు 5,20,000 కరెంటు అమౌంట్ ఏదైతే ఉంటుందో 5,20,000 రూపాయల కరెంటు మీ ఊళ్ళకించి అమ్మినరంట. అంత ఉత్పత్తి అవుతుంది మాకు. మరి ఒక్కొక్క ఇంటి మీద 3 కిలోస్ వాట్స్ సోలార్ ప్లేట్లు ఉన్నాయి కాబట్టి చాలా ఉత్పత్తి అవుతుంది మాకు. మా నుంచి వేరే విలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది అన్న ఇప్పుడు లేలే మా కరెంటు మేమే వాడుకుంటాం, మా కరెంటు పోవుడికి రెంట్ పోవుడు ఏం లేకుండా మేమే వాడుకుంటాం అంటారా, లేకపోతే ఇస్తారా? మరి ఇస్తామమ్మా. మాకు ఎక్కువ ఉత్పత్తి అయినాక మాకేం చేస్తాం, మాకు రిటర్న్ అమౌంట్ వస్తుంది కదా యూనిట్ ప్రకారం. ఇప్పుడు ఇట్లా మీద నెత్తి మీద కరెంట్ ఉన్నది కదా అన్న మీకు, సోలార్ కరెంటు. అవును. మనకు మామూలుగా ఊళ్ళల్లో నాకు ఎప్పుడు అనుమానం, ఊళ్ళల్లో ఇట్లా కరెంటు పోయిందనుకో ఇన్వర్టర్ డబ్బా ఒకటి ఉంటుంది కదన్న, ఆ ఇన్వర్టర్ డబ్బాతోటి ఇంట్లో ఒక్క పంక, ఇప్పుడు సంటి పిల్లలు ఉంటారు పాపం పోరలు ఏడుస్తారు, ఒక్క పంక ఒక్క లైటు మినిమం ఉండాలి ఇంట్లో అని అట్లా పెట్టుకుంటారు కదన్న. పెట్టుకుంటారు. ఇప్పుడు సోలార్ తోటి మీకు కరెంట్ పోతుంది ఎప్పుడన్నా? మరి సోలార్ తోటి ఇప్పుడు వరకు అయితే మాకు కరెంట్ ఏం పోలేదు. కాకపోతే ఇన్వర్టర్ అంటే కంటిన్యూ ఉంటుండే, ఆ ఇన్వర్టర్ అనేది ఇంకా కాలేదు. ఇప్పటి వరకు అయితే మా సీఎం విలేజ్ కాబట్టి ఇంతవరకు కరెంట్ పోయిన సూచనలు అయితే లేవు. మాకు అవసరానికి లైన్ క్లియర్ చేసుకోవడం తప్ప ఇప్పటివరకు కరెంట్ అయితే ఇప్పుడు పోలే. అవసరం ఏమన్నా ఉంటే అవసరం ఉంటే ఆపి తీసేసుకొని పని చేపించుకొని అమ్మడం వచ్చేస్తుంది మాకు. అట్లాంటప్పుడు మేము ఇన్వర్టర్లు అనేది ఇంకా బిగించుకోలేదు, అవసరం బిగించుకోలేదు. అట్లా. తమ్ముడు నమస్తే, నీ పేరు తమ్ముడు? నమస్తే, నా పేరు రాఘవేందర్ యాదవ్. రాఘవేందర్ యాదవ్, ఏం పని చేస్తున్నాను? వ్యవసాయం స్టడీ అయిపోయింది, వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయమే నడుస్తున్నాను. మీ ఇంటి మీద ఉన్నదా మరి కరెంటు? మా ఇంటి మీద కూడా పెట్టారు, సోలార్ ప్లేట్లు పెట్టారు. ఎంత వస్తుంది తమ్మి, నీకేమైనా తెలిసిందా ఇప్పటివరకు ఎంత వచ్చింది ఏం కదా? నాకు తెలిసింది, నేను కొంచెం కరెంట్ డిపార్ట్మెంట్లో కొంచెం టచ్లు ఉంది కాబట్టి నెలకు ఒక 5,000 మిగులుతాయని అంటారు. మిగులుతున్నాయి కూడా. అంటే మనం ఇప్పుడు 3 కిలో వాట్స్ సోలార్ కదా, మనం అందులో 150 యూనిట్స్ కాలుస్తున్నాం ఇప్పుడు కరెంటు. మిగిలింది రిటర్న్ పంపిస్తున్నాం. ఆ పంపించిన దానికి ఒక 5,000 రూపాయల వరకు మిగిలొచ్చని అంచనా. 5,000 నెలకి? నెలకు 5,000. నెలకు 5,000 ఒక కుటుంబానికి? ఒక కుటుంబానికి 520 కుటుంబాలు ఉన్నాయి. 520 కుటుంబాలు. నెలకు 5,000 అంట. కిరాణా వెళ్ళిపోయి మంచిగా 1,00,000 రూపాయల చిట్టి మెయింటైన్ చేసుకోవచ్చు. 1,00,000 రూపాయల చిట్టి మెయింటైన్ చేసుకోవచ్చు. తమ్మి ఎట్లా అనిపిస్తుంది వేపించినాక? మంచిగానే అనిపిస్తుందా? అగిది ఎందుకు పెట్టిపోయినారు బంగ్లా మీదకి పోతే నిమలం లేకుంటే ఇంతసేపు నలుగురం కూర్చొని దావతి చేసుకోనికే లేదు, ఏమన్నా ఇంటి మీద బర్త్డే పార్టీ చేసుకోనికే లేకుండా గిట్లా చేసిర్రు అన్నట్టు అనిపిస్తుంది? ఫస్ట్ అట్లే అన్నారు కొంతమంది ఊర్లో, కొంతమంది దీని మీద అవేర్నెస్ లేని వాళ్ళు, అదెందుకు, అది నెత్తి మీద కరెంట్ ఉంటే మనకు షార్ట్ వస్తుంది అని కొంచెం భయపడరు. కానీ అలాంటివి ఏం లేదు. కొంతమంది కూడా తెలిసిన వాళ్ళు పక్క రాష్ట్రం గుజరాత్ మోడీ రాష్ట్రంలో ఇట్లా చేసిండు కాబట్టి సీఎం కూడా మన రేవంత్ సార్ కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. మన ఊరిని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని పెట్టించిండు, మన ఊర్లో ఉండాలని పెట్టించిండు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు అది కరెంట్ పోయి ఇచ్చిండ్రు తమ్మి మీకు? కరెంట్ పోయి ఇండక్షన్ స్టవ్, కుక్కర్ 2 ఇచ్చారు. 1 మీటర్ ఉంటే, ఇప్పుడు మా ఇంట్లో 2 మీటర్లు ఉన్నాయి, మా అన్నది మా నాన్నది అన్నట్టుగా. మాకు 2 ఉంటే 2 స్టవ్లు, 2 ఇండక్షన్ పొయ్యిలు, 2 సోలార్ ప్లేట్లు. అన్నదమ్ములు ఉన్న లొలి పంచది లేకుండా కాదన్న? అన్నదమ్ములు ఉన్న లొలి పంచది లేకుండా ఏ పంచాయతీ లేకుండా ఎవరి అకౌంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి మీటర్ వాళ్ళకు ఉంటారు. నువ్వు ఎక్కువ కాల్చుకుంటేవో ఎర్రన్ల పోరు మళ్ళీ అవన్నీ ఏం లేదు. ఎవరి అకౌంట్ వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లో పడేస్తాయి. నీది నాకుంది, నాది ఇన్ని యూనిట్లు ఉన్నాయి, మీకు ఇంత వాడుకున్న ముచ్చట ఏం లేదు, డైరెక్ట్ ఎవరి వాళ్ళకే వచ్చేస్తుంది. ఎవ్వలది వాళ్ళ. ఈ అన్న పేరు మా బాబు యాదవ్ అన్న. ఈ తమ్ముడి పేరు ఏం పేరు? రాఘవేందర్ యాదవ్. రాఘవేందర్ యాదవ్ ఈ తమ్ముడు. నీ పేరేం పేరు తమ్ముడు? పేరు రాము యాదవ్, కడారి రాము యాదవ్. కడారి రాము యాదవ్. నీకెంత మిలుగుతున్నది తమ్మి? ఆ తమ్ముడు వాళ్ళకి బాగానే మిలుగుతుంది. పెద్దగా ఏం వాడడం, మాకు 60, 70, 100 యూనిట్ల వరకు వాడతాం. కన్వర్ట్ మొత్తం మిగులుతుంది. అకౌంట్లో వచ్చి ఇప్పుడు కరెంటు ఒకటి అది తీసిరు అకౌంట్, ఆ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. నీకేమైనా పడ్డదా? పడ్డది అది చెప్పిన అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనే దాంట్లోనే పడుతుంది. అడిగితే చూసుకున్నాను నేను, పడ్డాయి నీకు 1,300 వచ్చినాయని చూపించారు. కానీ మనం తీసుకోవడానికి ఇప్పుడు అయితే ప్రస్తుతం లేదు, తీసుకోవచ్చేమో తర్వాత. ఇప్పుడు ఇవి పెట్టిండ్రు కదా తమ్మి, వీటికి ఏమైనా పైసలు తీసుకున్నాడు, వాటి మీద ఇన్స్టాల్మెంట్ ఏమైనా కట్ చేసుకున్నాడు? పైసా మనం ఇంటికాడ లేకున్నా వాళ్ళే వచ్చి పెట్టి చేసిపోయారు. మనం ఇంట్లో చిలకల పని చేసుకుంటుంటాం కదా, వాళ్ళే మొత్తం పసి మీద సెట్ చేసిపోయారు. ముందల కాలంలో కరెంటు వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది డిసిజన్ తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఇప్పుడు బొగ్గు ద్వారా ఉత్పత్తి, థర్మల్ ఇదంతా ఎక్కడి నుంచి తరిగిపోతుంటాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా సూర్యరశ్మి మనకు దేవుడు ఇచ్చిన వరం, అది వస్తుంది. దాంతో సూర్య ఉత్పత్తి చేసుకోవడం సూర్య గారు చాలా రానున్న రోజులలో మరింత ఉపయోగపడుతుంది.
కానీ ఈ తమ్ముడు ఎంత బంగారం ఎరకనా వీళ్ళ ఇంట్లో 60-70 యూనిట్లే కాలుతుందంటే ఎక్కువ అంతకంటే మేము ఎక్కువ పెద్దగా కాలదంట. వాడం మేము పెద్దగా మంచిది కదా తమ్మి, నలుగురికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరు వాడతారు, వాళ్ళు ఆడ లేకపోయినా పంక తిరుగుతూనే ఉంటది, వాళ్ళు ఆడ ఉండరు, లైట్ వెలుగుతూనే ఉంటది. మనం ఇళ్ళలో ఎక్కువ ఏం వాడతాం, నైట్ వస్తాం. మేము పొద్దున్నే లేస్తే బాయికాడ పొలాల పనులు చేసుకుంటాం. నైట్ వస్తే నైట్ ఒకటి వాడతాం, ఫ్యాను లైట్ వెలుగుతుంది. అంతకుమించి ఇంకా ఇండక్షన్ స్టవ్ ఇప్పుడు అది ఎప్పుడైనా వాడతాం. ఇప్పుడు గ్యాస్ అరకొర ఉన్నప్పుడు ఇండక్షన్ స్టవ్ వాడతాం. అదే కంటిన్యూ వాడుతున్నాం మేము మా ఇంట్లో. ఇండక్షన్ ఇండక్షన్ కంపల్సరీ వాడుతున్నాం, కంటిన్యూ అది వాడుతున్నాం కాబట్టి ఆదా ఉంది మాకు. సిలిండర్ చాలా ఆదా అవుతుంది. మీకు రొట్టెలు చేస్తారు కదా అక్క, ఈ రొట్టెలకు ఇండక్షన్ స్టవ్ కొంచెం చేయనీకి రాదు. ఆ రొట్టెలు చేసేటప్పుడు ఇప్పుడేమో గ్యాస్ స్టవ్ వాడతాము. ఏమైనా పప్పు కుక్కర్లు వేరే చేసుకునేటప్పుడు ఇండక్షన్ స్టవ్ వాడతాం. రొట్టెలు గిట్టలు అంటే జర గట్టిగా మంట కావాలి పెంక కింద కాబట్టి గ్యాస్ వాడుతున్నాం, కానీ లేకుంటే అయితే మామూలుగా అయితే కుక్కర్లకి ఇక్కడికి అంతా ఇండక్షన్ వాడుతామంటారు బాబన్నోళ్ళు రామోళ్ళు. పొలాల్లో మోటార్లు ఎక్కడికి ఇస్తా అని చెప్పేసి సర్వే చేసుకుపోయారు. ప్రతి ఒక్క బోరుకి ఇచ్చేస్తాం. ఎన్ని బోర్లు ఉంటాయి అన్ని బోర్లు డీడీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాను. నిన్న మనం సర్వే చేసి రాసుకుపోయినారు. దానికైతే అది కూడా పెడతారంట, పొలాల్లో బోర్లకు కూడా పెడతారంట. ట్యాంక్ మీదకి ఎక్కి ఒకసారి చూద్దాం ఊర్లో మొత్తం అసలు అన్ని ప్రతి ఇంట్లో ఉన్నాయి సోలార్ పవర్ అన్నారు కదా, మీదకి పోయి చూస్తే ఎట్లుంటుందో చూద్దాం పండి. ఊరంతా పలకాలు ఊరు లెక్క మంచిగా ఈ ట్యాంక్ ఎక్కుదామని పోతున్నాం. నీళ్ళ ట్యాంక్ ఎక్కుదామని ఎక్కుతున్నా. 1 2 3 నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి ఈడ. నడుము దాని మీద అయితే మస్తు పెద్దగా ఉన్నది, ఇది ఎక్కుతున్నా అందుకని. పోయి ఈడికి చూస్తేనే ఊరంతా కనబడుతుంది ముద్దుగా. ట్యాంక్ మీద చూస్తున్న పొలాలన్నీ కనబడుతున్నాయి. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఓహో, ట్యాంక్ మొత్తం మీదకి ఎక్కితే ఊర్లో మొత్తం 520 ఇండ్లు ఉన్నాయంట. చూడండి, ఆహా, ఎటు చూసినా పలకలే ఇళ్ళ మీద. మంచిగా రోడ్డు కనబడుతున్నది. ఓ, మనం గాడికించి వచ్చినాం. మొత్తానికైతే ఊరు చుట్టుముట్టు చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా. అగా రోడ్డు ఆడ కంపెనీలు ఉన్నాయి కదా 2, ఆడికించి వచ్చినాం మనము. ఆడికించి నడుమున్న రోడ్డు ఉందా, ఆ రోడ్లకించి అట్లా వస్తే ఈ హనుమాన్ల కాడికి ఆడ రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లుది బోర్డు కనబడుతున్నదా, ఫ్లెక్సీ, ఆడికించి లోపలికి వచ్చినాం. కానీ వీధులన్నీ కూడా మంచిగా సిమెంట్ రోడ్లు ముద్దుగున్నది. ఈడొక గుడి, ఆడ హనుమాన్ల గుడి, ఇంకోటి పెద్దమ్మ గుడి కూడా కడుతున్నారంట. ఈడ గా ఇల్లు చూడండి ఎంత అందంగా ఉందో. చిన్నిల్లు, కానీ చిన్నిల్లు మీద ముద్దుగా పలకలు పెట్టిండ్రు, సోలార్ పలకలు. యువతల బందుకు చెట్లు, ఎంత అందంగా ఉంది చూడండి. మొత్తానికి మీదకి ఎక్కి చుట్టూ అంతా చూసినాక ఒకసారి నేను చెప్పిన కదా, ఇది ఊరిక బందుకు ఎంత అందంగా ఉంది కదా. యువతల బందుకు వచ్చి ఒక ట్యాంకి, అవతల బందుకు ఒక నీళ్ళ ట్యాంకి, మా నడమట్ల నీళ్ళ ట్యాంకి మీద నేను ఎక్కిన అన్నా కదా. ఇగో చెట్టు పోయే తొవ్వ. ఇది ఆధునిక రైతు వేదిక అంట. ఆధునిక రైతు వేదిక మీద కూడా పెట్టిండ్రు చూడండి పలకలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అంటే మూడు సెట్లు పెట్టిండ్రు అన్నట్టు అవి. ఓహో, ఇగో మొత్తం ఊరంతా ఇవే. ఊరు ఆడికెంచున్నది, అదంతా తవ్వబందుకెంచి ఇగో ఈ లోపలికి ఇవన్నీ నడుమిట్ల పొలాలు ముద్దుకి ఇవన్నీ. ఏ బంగ్లా మీద చూసినా కూడా సోలార్ పెట్టిండ్రు. మొత్తం నీళ్ళ ట్యాంక్ చుట్టుముట్టు తిరిగిన ఆ బకెట్ దిక్కు అయితే మంచిగా దగ్గర ఉన్నది కదా, నాకు చక్కు మనకి కనబడుతున్నాయి. 1 2 3 4 5 ఏ బంగ్లా మీద చూడ అవే. మంచిగా ఉన్నది కదా, మంచిగా అనిపించింది నాకు. ఒక్కసారి గాడదాకా పోయి చూసొస్తాం అనిపించింది. ఎందుకంటే ఊళ్ళో పొలాలు వెనకనే పొలము గట్లున్నది ఎప్పుడు చూడలేము కదా, ఊర్లలోనే ఉంటుంది. అందుకని ఒక్కసారి ఆడదాకా పోయి అట్లా తిరిగి అందరినీ వల్కరిచ్చేసి పోదాం పండుగ.
మెల్లగా బయటకు వచ్చి ఈడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి రాగానే కొంతమంది అన్నలు అందరు ఉన్నారు. ఈ అన్నలతోటి మాట్లాడదామని ఆగిన. అన్న నమస్తే, ఏం పేరు? నా పేరు వేమారెడ్డి. వేమారెడ్డి, కొండారెడ్డిపల్లి, ఒగ్గూరు మండలం, నార్కల్ డిస్ట్రిక్ట్. నువ్వేం పని చేస్తావన్నా? నేను వ్యవసాయం చేస్తాను. ఉప సర్పంచ్ కూడా. ఉప సర్పంచ్ అన్న, ఏంది మీ ఊళ్ళో బాగానే మొత్తము 498 ఇండ్ల మీద ఉన్నది సోలారు పలకలు. బాగానే ఊరోళ్ళకి అందరికీ కూడా మొత్తము అది కరెంటు పొయ్యిలు ఇచ్చిండ్రు, కుక్కర్లు ఇచ్చిండ్రు అని చెప్తే నిజమే నన్ను చూద్దామంటే వచ్చిన. ఏంది ఇది? సూర్య గారి స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి, ఈ ఊరు బుద్ధిబిడ్డ అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఏమి ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ మన కొండారెడ్డిపల్లి మీదనే అప్లై చేసి దీని మీద రిజల్ట్స్ ఎట్లా వస్తే తెలంగాణ మొత్తానికి సోలార్గా చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మా ఊరిని ఎంచుకున్నందుకు ముఖ్యంగా వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 518 హౌజెస్ ఉంటే ఒక 18 హౌజెస్కు డిస్మెటల్ స్టేజ్లో ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటారు. అవి కూడా పెట్టేసుకుంటారు వాళ్ళు. అంటే ఫుల్లీ సోలార్ విలేజ్గా మా ఊరు రూపాంతరం చెందింది. మరియు ఇండ్లకే కాకుండా స్ట్రీట్ లైట్లు కూడా సోలార్వి కొన్ని ఏర్పాటు చేసినారు. మిగతా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఊళ్ళో కూడా ప్రతి స్తంభానికి సోలార్ ఫిట్ చేస్తూ ఉన్నారు. వర్క్ అనేది నడుస్తూ ఉంది. అయితే కంప్లీట్ కాలేదు. రోడ్డుకి అయితే కొన్ని అయినాయి, రోడ్డు కూడా కొన్ని కంప్లీట్ అయ్యేది ఉన్నాయి. దాదాపు మొత్తం సోలార్తోనే ఇండ్ల మీద మరియు రోడ్ల మడి మరియు వ్యవసాయ పంప్ సెట్లకు కూడా సోలారే ఫిట్ చేయబోతూ ఉన్నారు. అన్న మరి ఇంకా కొన్ని అన్ని మిలిగినాయి కదా, గిడ ఈ అన్ని వెనకాల పలకలు ఉన్నాయి కదా. అది చెప్పినా కదా, 18-20 ఇండ్లు డిస్మెటల్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా శాంక్షన్ వచ్చినాయి. అయితే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత అవి తీసుకొని మళ్ళీ ఫిట్ చేస్తారు. అది ఇల్లు కట్టుకున్నాక వాళ్ళు ఫిట్ చేయడానికి. నేను ఎందుకు ఆడ మిలిగిపోయి ఉన్నాయి అవేమన్నా మా సొంటలు ఎవరైనా వస్తే మాకు ఇచ్చేస్తారా, తీసుకపోదు మా ఇళ్ళ మీద పెట్టుకుని అన్నట్టుగా అడిగే. ఖచ్చితంగా ఇప్పుడు మా ఊర్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు కూడా అప్లికేషన్ చేసుకుంటే 100% గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఇంటి మీద పెట్టిన సోలార్ 6 పలకలు పెట్టినారు కదా అన్న, 6 పలకల మీద ఎన్ని పైసలు తీసుకుంటారు? అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ 75,000 సబ్సిడీ ఇస్తూ ఉంది. మనకు ప్రీమియర్ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ కింద అంటే బెనిఫిషియరీ ₹1 చెల్లించకుండానే పూర్తిగా సోలార్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ₹1 కూడా కట్టాలి. ఇన్స్టాలేషన్ ఛార్జీలు అవి ఇవి అంటారు కదా, ఇలాంటి ₹1 కూడా ఎవరు పే చేయలేదు. ఇప్పుడు దాదాపు 360 యూనిట్ల వరకు ప్రొడ్యూస్ అవుతుంది కరెంటు. అంతగానము మరి వాడుకోరు కదా తమ్మి, వాడుకోరు. అది గ్రిడ్కి వెళ్ళిపోతుంది. గ్రిడ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక ఇంటికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 150 యూనిట్లు మనం వాడుకున్నాక మిగిలిన 210, 200 ఎంత ఉంటుంది కదా, దానికి ఇప్పుడు మనం ప్రీమియర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత మనకు క్రెడిట్ అవుతాయి. మనకు అమౌంట్ కూడా మనం వాడుకోగా మిగిలింది క్రెడిట్ అవుతాయి. ఇప్పుడు నెలకి 5,20,000 దాకా ఊరోళ్ళు సంపాదిస్తున్నారంట కరెంట్ మీద అంటున్నారు. అంటే అంత వర్త్ అనేది మన దగ్గర కరెంట్ ఉత్పత్తి అవుతుంది. డైరెక్ట్ క్యాష్ కాదు కానీ అంత వర్త్ మన దగ్గర కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. కొండారెడ్డిపల్లి ఓన్లీ హౌజెస్ మీద పెట్టిన దాన్ని ఇండక్షన్ స్టవ్ అండ్ కుక్కర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్లో పెద్దగా ఎవరు యూజ్ చేయలేదు, ఎందుకంటే రెగ్యులర్ గ్యాస్ మీదనే యూజ్ చేసేవాళ్ళు. అయితే ఈ యుద్ధ పరిణామాలతోటి మన గ్యాస్ కొరత ఏర్పడాక ప్రతి ఒక్కరు మేము కూడా మోటివేట్ చేస్తాం, ఇండక్షన్ స్టవ్ తోటి వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు మీకు అని. ఇప్పుడు దాదాపు 600 ఇండక్షన్ స్టవ్లు ఇచ్చినాం, 500 పైగా వాళ్ళు వాడుతున్నారు. మా గ్యాస్ ఎఫెక్ట్ కూడా మా ఊర్లో లేదు. కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ సొంతూరు. ఆ ఊరు కాడికెంచి గ్రామ పంచాయతీ కాడికెంచి ముచ్చట ఊరంతా తిరిగిన నీళ్ళ ట్యాంక్ ఎక్కినదామి. మేము ఎక్కాలంటేనే నీళ్ళ ట్యాంక్ భయపడతాం. మీరు అంటే ఫిజికల్ గా మేము ఉండొచ్చు కానీ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఎక్కాలంటే స్ట్రాంగ్ లేకపోతే ఎక్కలేము, కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, భయపడతారు. మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఎంతైనా గుండె బలం గొప్పదా అంటారు కదా, నా గుండె బలమే గట్టిది. నేను బొగబాయిలకి గిట్ల దిగిన మీ ఊర్లో నీళ్ళ ట్యాంక్ గిట్ల ఎక్కిన. ముఖ్యమంత్రి గారు కూడా అంతే, గుండె బలం ఎక్కువ, సార్ కూడా ఎక్కువ. వేమారెడ్డి తమ్ముడు సార్ల పాలోళ్ళు వీళ్ళు. మొత్తానికి అయితే కొండారెడ్డిపల్లిలో ఊరంతా తిరిగిన గాడ ఒక ముసలావు ఉన్నది, ఆ అవ్వ కూడా రావా మా ఇంటికి అన్నది. ఆ యువతానికి కూడా పోయి పలకరిచ్చేసి వస్తా. ఆగో వీళ్ళ నెత్తి మీద కూడా ఉన్నది సోలార్ పవర్. అక్క బాగున్నావా? దాగిది మీలా అది మీలా నా కొడుకులేదు నాదమ్మా. ఈ అక్క ముద్దుగా అంబలి చేసింది. ఈ అంబలికి ఉండ చూడండి, చాలా మందికి అంబలి అంటే తెలియదు. పోస్తానక్క జర చూపిస్తాముండు. ఈ అక్కల ఇంట్లో చూడండి, ఏది చూసినా కుండలే.
అబ్బో పాలకూర పప్పు చేసినట్టు నువ్వు అన్నం వండింది ఒక గిన్నెలే. అక్క ఎందుకు కుండలలోనే వండుకున్నావు అంతా? ఏమో శాత కాక ఏదో కుమారులో గిట్ట చేసుకోవాలి కానీ గిట్ట అమ్మా రోగాలు వస్తాయి. శాత కాదు, ఎవరు పెడతారు, ఎవరు చేస్తారు, నిన్న నోట్లే కడగాలి, కడగలే ముద్దుగా. ఇక్కడ చూడండి అక్క, ఏమంబలక తైదంబల జొన్నలే అంబలి. జొన్నలు కడిగి తీసుకొస్తావా? తీ ముద్దుగా మంచిగా పులిసిన వాసన వస్తున్నది. ముసలాళ్ళు అయితే అన్నం తినద్దా? బాగున్నది. ఇదేమో కాతనేమ్మా ముసలాళ్ళం, మేము ముసలాళ్ళం అంటున్నావు. మరి నేనేమైనా వయసుదాన్ని అనుకున్నావా? నేను కూడా పెద్ద ముసలిదాన్ని. నీ పేరేం పేరు అక్క? నా పేరు బుచ్చమ్మ, కుమార్ బుచ్చమ్మ. కుమార్ బుచ్చమ్మ అక్క. ముద్దుగా వాళ్ళ ఇంట్లో అంబలి చేసింది అక్క. చాలక్క ముండని పాటు ఏం కాదు పాటు. కుమార్ బుచ్చమ్మ అక్కోళ్ళ ఇంట్లో ముద్దుగా ఇది జొన్న అంబలి. నాకు మేమేమో మా మంచిగా తైదంబలి చేసుకుంటాము. మంచిగా పులిసింది, ముద్దుగా వేసింది, బాగుంది అక్క. ఎట్లా చేసినవి ఇది అంబలి? పరపడిస్తా, పరపడిచ్చి రాయుకుంది. నేను మిర్చిలో పోయాను, రాయితో పరపడిచ్చి తెసరు పెట్టి బరపడి నానబెట్టి అమ్మలు కాస్తా. మరి పుల్ల పుల్ల ఉంది అంటే చల్లబొట్టు పోసిన కదా, మజ్జిగ పోసిన కాబట్టి పుల్ల ఉంది. చల్లబొట్టు పోసింది కాబట్టి మంచిగా పుల్ల ఉందట. కానీ చిన్న కమ్మగలేదు. అక్క మేము ముసలోళ్ళము అయ్యో అంటున్నదిగా. ఆరోగ్యంగా ఉండేటట్టుగా కుండలలోనే వండుకుంటూ మంచిగా ఇట్లా అంబలి తాగుడు. ఇంకేమో మేడం అట్లా చేసుకుంటున్నా తినాలి మనుషుడు చేసుకుంటున్నా. మీ వరకేనా? మాకే ఒక కుండి ఉంటే నాకు ఈ రాదు, పాలు కాసుకుంటా. ఉన్నాయి అక్క పాపం చూడండి, నాకు కుండ ఇష్టం వచ్చింది తీసుకో. యాడున్నాయి? అవతలంగా ఉన్నాయి. పోంపా కుండలు. మొత్తానికి కొండరెడ్డి పల్లికి వచ్చి కుండకి ఇట్లా తీసుకొని ఒక భగవానికి ఇట్లా తీసుకొని బయలుదేరిన పోయేస్తా అక్క. ఊరు బాగానే దూరం పోయిరా. మంచి ఏమంటారు అంబలి పోసిన మళ్ళొక ఇగో ఇది కొండరెడ్డి పల్లి కాడికించి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. అందరికీ శనార్థులు. ఎండలు చాలా ఉన్నాయి పైలము.